గుడ్ గుడ్ టైటిల్ బాగుంది. సో షో దగ్గర ఒక పిస్టల్ చూపించారు డిజైన్, అంటే మర్డర్ మిస్టరీ ఉంటుంది ఆ సినిమాలో. చెప్పాను కదండి, యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సినిమాలో? నా క్యారెక్టర్ కాదు కానీ నా క్యారెక్టర్ అయితే ఒక అందరిని చంపుతున్నట్టు ఒక క్రిమినల్గానే చూపిస్తారు, కానీ అందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కోసమైనా చూస్తారు జనాలు. అంటే లవ్తో పాటు యాక్షన్ ఉంటుంది. లవ్ సీన్స్ ఎక్కువ ఉంటాయా, యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి? యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉంటాయండి. లవ్ సీన్స్ పబ్లిసిటీ కోసం వేసుకున్నామండి, అది లేకపోతే రారు కదా. శివగారు నమస్తే అండి. ఇప్పుడు కమర్షియల్ వాల్యూస్తో పాటు ప్రొడ్యూసర్ అవన్నీ ఆలోచిస్తూ సినిమాలు తీస్తుంటారు. ఇది టైటిల్ చూసేసరికి ఒక క్లాసికల్గా తెలుగు నేటివిటీకి ఉండే టైటిల్. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రీచ్ అవుతుంది అనుకున్నారు? కథలో నచ్చిన పాయింట్ ఏంటి మీకు? కథ ఫస్ట్ చెప్పిన మైక్ దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ చెప్పిన స్టోరీ పక్కన పెట్టి మేము తర్వాత మళ్ళీ వేరే లైన్కి వెళ్ళినప్పుడు కూడా ఇది పాయింట్ మార్చదండి. పాయింట్ కొంచెం మార్చి చేయాల్సి వచ్చింది. ఫస్ట్ అనుకున్న బడ్జెట్ వేరు, తర్వాత ఈ సినిమా చేసిన బడ్జెట్ వేరు. యాక్చువల్గా నేను ఒక్కడనే చేయలేదు ఈ సినిమాని, అందరు సహాయ సహకారంతో చేసిన సినిమా ఇది. ముఖ్యంగా మా కృష్ణారెడ్డి గారు, డైరెక్టర్ గారు, నేను ఇంకొంతమంది మిత్రులందరూ కలిసి చేసిన సినిమా ఇది. యాక్చువల్గా ఇది లేట్ కావడం కారణం కూడా పోస్ట్ ప్రొడక్షన్ చాలా సీజీస్కి వాటికి బాగా ఖర్చు ఎక్కువైందండి. మేము అనుకున్న బడ్జెట్ వేరు, తర్వాత చేసిన బడ్జెట్ వేరు. ఓన్లీ సీజీస్కే దగ్గర 20 lakhs పై ఖర్చు పెట్టాం ఈ సినిమాకి. అంటే ఇంత చిన్న సినిమాకి అంత ఖర్చు ఎవరు పెట్టండి మామూలుగా, కానీ పెట్టాల్సి వచ్చింది క్వాలిటీ కోసంగా. జనరల్గా నేను క్వాలిటీ ఎక్కడ రాజీ పడను, అందుకే డైరెక్ట్ అడిగిన దాకంటే ఎక్కువ ఇచ్చే సినిమా నేను. అంటే మీరు సాటిస్ఫాక్షన్ అయినారా సినిమా చూసిన తర్వాత? మీరు చూస్తుంటారు కదా మీ ఫ్యామిలీ? 100% అండి. మీరు కూడా సాటిస్ఫై అవుతారు. త్వరలో ప్రివ్యూ చేస్తామండి, చూడండి. మీరు చూసి మీ రివ్యూ చెప్పండి సార్ ప్లీజ్. ఓకే ఓకే. డైరెక్టర్ గారు సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఏ జోనర్కి సినిమా తీసుకున్నారో, లేకపోతే మీ కమర్షియల్ యాక్టివిటీస్ ఎంత ఉంటాయి సినిమాలో యాజ్ ఎ డైరెక్టర్గా మీ ఒపీనియన్? అంటే ఈ మూవీలో అయితే ఫస్ట్ అన్ని ఎలివేషన్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నానండి. అంటే ఫ్యామిలీ అండ్ లవ్, రొమాన్స్ అన్నీ కూడా ఉండేలాగా ప్లాన్ చేసిన సినిమా ఇది. క్యారెక్టర్ ఆల్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి సినిమాలో? ఎమోషనల్ ఎక్కువ ఉంటుందా, లవ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి? ఎమోషన్ కూడా చాలా తీసుకున్నానండి. ఎమోషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ లవ్, ఈ సీన్స్, రొమాన్స్ అనేది చాలా తక్కువ. ఎమోషన్ చాలా ఎక్కువగా హైప్ చేసి చూపించాను. అంటే టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? పరమపద సోపానం అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది లేటెస్ట్ గేమ్ వైకుంఠపాలి. అది పాములు నిచ్చెనలు ఎక్కడం దిగడం, అంటే ఒక స్టేజ్లో కాకుండా ఒక స్నేక్ అండ్ ల్యాడర్స్ అందరూ మనం ఆడుకున్న వాళ్ళమే చిన్నప్పటి నుంచి. ఒక స్నేక్ ఒక దగ్గర హబ్కి వెళ్ళిపోయి అది ఎప్పుడు ఏ టైంలో కిందకి డౌన్ అయిపోతుందో కూడా తెలియదు మనకి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మనం అందరం కూడా, అంటే ఈ లైఫ్ అంటే పరంపర సోపానం లాంటిదే. పరంపర సోపానం